కానీ అలాగే నో లాయల్టీనా అంట. లేదంటే భయపడటం? ఎందుకంటే రాజకేశ్ రెడ్డి A1 లిక్కర్ స్కామ్ లో అతను సిట్టికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో నేను ఆ బిగ్ బాస్ ఎవరు అనేది చెప్తే ఆ రోజే నాకు లాస్ట్ రోజు అని చెప్పి సిట్టికి చెప్పారని చెప్పి తెలుస్తుంది. భయమా లాయల్టీనా? ఇప్పుడు నేను చెప్పేది ఆఫీసర్ల వరకు లాయల్టీ చూపిస్తారు. వాళ్ళకేం భయంతో పని ఉండదు. వాళ్ళకి ఒక హోదాలు ఉంటారు. లాయల్టీ ఎవరికి అంటే ఆఫీసర్లు కాని వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసినటువంటి నాయకులు రకరకాలుగా సంపాదించుకున్నారు. సంపాదించుకున్నప్పుడు దానికి అండ ఎవరు? ఆయనే కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన అండ చూసేవారు కదా సంపాదించారు. సంపాదించినప్పుడు ఇప్పుడు మా కడప జిల్లాలో ఒక ఆయన రాజమండ్రికి పోయి ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని ఒక మైనింగ్ చేసుకునేటువంటి ఒక అతన్ని పిలిచి అందులో సగం నాకు రాసి అన్నాడు. ఆ మైనింగ్ లో పార్ట్నర్షిప్ ఇవ్వమని అడిగాడు. ఏంటంటే నేను ఎప్పుడుతో చేసుకుంటున్నాను, మీరు ఏం పెట్టుబడి పెట్టకుండా ఏం లేకుండా మీకు పార్ట్నర్షిప్ ఇవ్వాలని అంటే, ఏ నీ కథ ఏంటి చెప్పు, అయిపోతుంది తెల్లారితే నీ పని అంటారు వాళ్ళు. దానికి భయపడతారు కదా. అట్లాంటి పరిస్థితుల్లో బయట ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు కానీ, ఇతరులు కానీ, లేకపోతే ఈయన ఫాలోవర్స్ కానీ, ఇప్పుడు తప్పుడు పనులు చేసి కేసులు దొరికిరారు అనుకోండి. మనం చూసాం కదా గతంలో, జైళ్ళల్లో ఉన్నా కూడా జైలులోనే చంపేసిన సంఘటనలు జరిగాయి కదా. ఎలా చంపారు మరి? వాళ్ళు ఇప్పుడు దేనికైనా సిద్ధహస్తులు. ప్రత్యేకించి మా కడప జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉండేటువంటి కుటుంబాలు కూడా ఎలా ఉంటాయి అంటే, దేనికైనా సిద్ధపడతారు డబ్బులు ఇస్తూ. దేనికి భయపడరు. వాళ్ళకి అనుకోవడం కూడా కష్టం. ఈ పని చేయాలంటే ఆ పని చేసేసి వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీస్టులు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దేనికైనా వాళ్ళు సిద్ధమే, కాబట్టి మేము పెట్టుబడులు పెట్టడానికి మేము రాలేమని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్తున్నారట. మరి ఈ అంటే రాష్ట్రం ఎలా బాగుపడాలి? రాష్ట్రం ఎలా బాగుపడాలి అంటే, ఇప్పుడు ధైర్యము ఎవరి వలన వచ్చింది? మనం ఏం తప్పులు చేసినా, మనం ఎన్ని అరాచకాలు చేసినా, కోర్టు ఖర్చు పెట్టైనా, సుప్రీంకోర్టు వరకు పోయినా సరే మనల్ని బెయిల్ తీసుకొస్తారు. ఒక నమ్మకం ఏర్పడింది తప్పు చేసేవారికి. అలాగే మనకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు. ఎలా ఉంటది వాళ్ళ దగ్గర సిస్టము? చాలా ఒక మాట అనుకోండి, ఎదుగో పలానా ఆయనకు ఇంత డబ్బులు ఇవ్వాలి అనుకుంటే గంటల్లో చేరిపోతారు ఎక్కడికి. ఆశపడతారు కదా మనుషులు. ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఏమైనా కేసులు ఎదుర్కొంటే ఆయన చూసుకుంటాడు. నయా పైసా మనం ఖర్చు పెట్టక్కల్లా. మనం బెయిల్ గతంలో వాళ్ళ తండ్రి మీద ఎలా నమ్మకం ఉందో, ఇప్పుడు కూడా అలాంటి వాటిల్లో ఈయన మీద నమ్మకం ఉంది. కాకపోతే వాళ్ళ తండ్రి కాస్త జాగ్రత్తగా ఏది మంచి ఏది చెడు, ఇది చేస్తే చెడ్డ పేరు రాదు, ఇది చేస్తే చెడ్డ పేరు వస్తుంది అని ఆలోచించి తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే అవన్నీ ఏమో ఆలోచించుకోవడం లేదు కదా. కాదు, నాకు సపోర్ట్ చేశాడు కదా. ఇప్పుడు ఒకసారి నేను ఈయన అంటే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో హైదరాబాద్ చాలాసేపు మాట్లాడాను రాజకీయాల గురించి. ఎందుకు రాజకీయ పార్టీ పెట్టావు, ఎలా నువ్వు సక్సెస్ అవుతావు అనే దాన్ని. ఆ డిస్కషన్ లో తను ఎలాంటి మాట మాట్లాడతాడంటే, నేను పలానా ఆయన్ను, ఇప్పుడు సజ్జల రామకృష్ణ ఆయన మీదనే చర్చ వచ్చింది. నాకు చాలా అత్యంత నమ్మకస్తుడు, నాకు ఆయన మించి ఎవరు కనపడడం లేదు లక్ష్మణ్ అత్యంత సన్నిహితుడు, ఆయన మించి నాకు ఎవరు కనపడలేదు అంటే తను ఇది ఇద్దరిని నమ్మితే ఆ నమ్మకం కొనసాగించి ఆ నమ్మకం మీదనే ఆయన వెళుతుంటాడు తప్ప క్రాస్ చెక్ చేసుకోడు. అది రాజశేఖర్ గారు క్రాస్ చెక్ చేసుకుంటాడు. తేడా ఉంది. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య తేడా చెప్తున్నాయి. ఎవరికైనా క్రాస్ చెక్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి క్రాస్ చెక్ చేస్తాడు అప్పుడప్పుడు. ఒక రోజు రాత్రి 11:30 నాకు ఫోన్ చేశాడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ గారు సీఎం గా ఉన్నారు. ఒక అంశంలో క్రాస్ చెక్ ఇట్లా ఉంది అని అడిగాడు. దానికి నీకు సమాచారం కావాలి చెప్పమని చెప్పారు. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉండాలి చెప్పండి?
నిజంగా ఎలా ఉండాలి? అలా ఉండాలి రాజకీయ నాయకులు అంటే. రాజశేఖర రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు. ఈయన ఎలా ఉంటున్నాడు చెప్పండి? ఎవరి అడుగుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏదైనా తను తప్పు చేస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్లి అయ్యా జగన్ నువ్వు తప్పు చేస్తున్నావే, మనం అలా కాదు చేయాల్సింది, ఇలా చేద్దాము అని. ఇప్పుడు చాలా మంది మనం ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పార్టీ నుంచి వదిలించుకుని ఏం చెప్తున్నారు? మా మాట వినడు. ఒకవేళ చెప్పాలనుకుంటే అపాయింట్మెంట్లు దొరకవు. మీటింగ్‌లో ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాడు. అభిప్రాయాలు ఏమి సేకరించడు. ఇయన్నీ చెప్పారు కదా! పోనీ ఇప్పుడన్నా సంవత్సరం అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి అయ్యావు. మళ్ళీ ఫ్యూచర్‌లో కావాలనుకుంటున్నావు. ఇప్పుడన్నా ఆలోచించి ఏమైనా క్రాస్ చెక్ చేసుకోవడమో ఒక్క నిమిషం ఆలోచించరా? ఇప్పుడు మీరు వెళ్తున్నారు ఎక్కడికో, ఎవరో చనిపోయారు, ఏదో జరిగింది పరామర్శించడానికి. ఆ కుటుంబం ఏంటి? అక్కడికెళ్తే ఏంటి? నేను వెళ్తే జనమంతా వస్తున్నారా? అసలు కావాలని వస్తున్నారా? లేదంటే మన వాళ్ళు పంపిస్తున్నారా? ఇయన్నీ ఎందుకు? నేను శుభ్రంగా పోలీసు వాళ్ళకి ఇదిగో నేను వెహికల్‌లో వెళ్తున్నా. నాకు సెక్యూరిటీ ఉన్న జెడ్ ప్రెస్ కాకుండా ఇంక మామూలుగా ఒక సెక్యూరిటీ ఇవ్వండి. నేరుగా వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడేసి, వాళ్ళ పరామర్శించి నేను మళ్ళీ ఇంటికొచ్చేస్తాను. అంటే ఎలా ఉంటది? నేను అట్లా వెళ్తాను, ఇట్లా వెళ్తాను, నా ఇష్టం అని చెప్పి మాట్లాడతాడా? మాట్లాడకూడదు కదా! కానీ వెళ్ళిపోతాడు అట్లా. ఇప్పుడు మనం ఇన్ని ఏమాత్రం రకాల మీరు ఫలితం ఉండదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఇన్ని రకాల వేరియేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో చెప్పారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫీలింగ్ ఏంటంటే పర్సనల్ గా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు తండోపతండాలుగా జనం వస్తున్నారు, యూత్ వస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తున్నాను, బట్టలు తీస్తాను, పోలీసుని నరికేస్తాను, చంపుతాను, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఏంటి ఇది? ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు కరెక్ట్ నాయుడు గారు కాదండి. ఆ పోతాం అంటాడు. కాదండి. ఉమ్, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓకే. ఒకవేళ ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ ఆయన అధికారంలోకి రాకూడదని లేదు, రావచ్చు అనుకున్నాం. వస్తే నువ్వు అందరిని చంపేస్తారా? మొత్తం చంపేస్తారా? ఏంది ప్రజాస్వామ్య వ్యవస్థ కదా! మేము రాచరిక వ్యవస్థలో ఉన్నాం. ఇక్కడేమన్నా ఎలా మాట్లాడతారు అలా? ఎలా మాట్లాడతారు? రాజారెడ్డి రాజ్యం తీసుకొస్తామనో, లేకపోతే అలా చేస్తామనో, ఇలా చేస్తామనో, రపరపానో ఇలాంటివి మాట్లాడొచ్చా? నువ్వు చేయగలుగుతావా? నువ్వు అసలు ఓకే. మళ్ళీ వస్తావనుకో. నిజంగా చేయగలుగుతావా? చేయలేవు. అది అసాధ్యం. దొంగ దెబ్బ తీసి ఎవరైనా ఏమైనా చదివేది. అది ఎప్పుడు నడుస్తూ ఉంటది. ఎవరికైనా ఒకరి మీద కక్ష ఉన్నప్పుడు కక్ష తీర్చుకోవడానికి దొంగ దెబ్బ తీస్తారు. జరుగుతుంటాయి ఆ సంఘటనలు మీరు. నువ్వు రాజకీయంగా సీట్‌లో ముఖ్యమంత్రిగా కూర్చొని ఆర్డర్ ఏస్తావా పోలీసోల్ని? ఉప్పలక్ష్మి నాకు అగనిస్ట్‌గా ఆ రోజు చేశాడు. నన్ను ఇబ్బంది పెట్టాడు. వారిపై ఎన్‌కౌంటర్ చేయండి అని చెప్తావా? చెప్పలేవు కదా! లేకపోతే నీ కార్యకర్తలను పిలిచి వాళ్ళ ఇంటికి పోయి మొత్తం ఇంట్లో ఉండే వాళ్ళని నరికేయండి అని చెప్తావా? చెప్పలేవు కదా! మరి ఎందుకు మాట్లాడుతున్నావు అలా? ఎందుకు అవకాశం ఇస్తున్నావు అలా మాట్లాడడానికి వాళ్ళు? ఎందుకు దాన్ని నువ్వు అరికట్టలేకపోతున్నావు? వాళ్ళు చేయకూడదు తప్పిది ప్రజాస్వామ్యంలోని. బాధ్యతాయుతంగా వ్యవహరించాలాయన. ఆ బాధ్యత విస్మరించి నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? అలాగే ప్రభుత్వం కూడా పిరికి ప్రభుత్వం అనిపించుకోకూడదు. ఎలా ఉండాలి? అలా ఉండాలి. ఇమ్మీడియేట్ యాక్షన్ ఉండాలి. దేనికైనా కూడా. అన్ని ఆలస్యం అవుతున్నవి. స్లో అవుతున్నది. ఏది ఇమ్మీడియేట్‌గా యాక్షన్ ఉండటం లేదు. మళ్ళీ బలహీనమైన మాట ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? అరే నన్ను అరెస్ట్ చేశాడు కదా అని నేను కూడా ఆయన్ని అరెస్ట్ చేస్తే బాగుంటది అంటాడా? అంటే నిన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయమని ఎవరు అనరు. ఆయన అరెస్ట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి? మీరే వాగారు కదా 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. ఇంత ఒక్క అవినీతి కేసు మీరు దొరకలేదా ఆయన మీద? ఆయన ఎక్కడ సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రిగా? ఎక్కడ ఆర్డర్‌లు వేయలేదా? అవినీతికి సంబంధించిన వాటిని బోలెడున్నాయి. తీయండి బయటికి. కానీ ఇక్కడ ఒకటి కదా, ఇప్పుడు ఆయన చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత మనకి శ్వేతపత్రాల రూపంలో అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ ఢిల్లీ పెద్దలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు అనేది ఒకటి వినిపిస్తుంది కదా. ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారండి? నీ దగ్గర అవినీతి చిట్టా ఉంటే బయటికి తీసి కేసు కట్టి లోపల పడదొప్పితే ఢిల్లీ వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు? వాళ్ళు ఆపండిగా ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్తారా వాళ్ళు? అవినీతి కేసుల్లో ఏం చేయలేరు. వాళ్ళెందుకు చెప్తారు వాళ్ళు? వాళ్ళేం చేయరు.
ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు అని వాళ్ళ మీద నెపం పెట్టి మీరు తప్పించుకోవడం కాదు. మీ దగ్గర ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటదంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నేను హైదరాబాద్కు వచ్చానప్పుడు. కడపలో పనిచేస్తూ హైదరాబాద్కు వచ్చాను ట్రాన్స్ఫర్. అక్కడ జరిగిన ఒక ఇష్యూ మీద ఇదిగో నా దగ్గర ఒక రికార్డ్ ఎవిడెన్స్ తప్ప ఏం లేదు. అంటే అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఫోన్ ఆ మాట్లాడే మాటలు రికార్డ్ చేసిందంటే ఇది నా దగ్గర వాయిస్ ఉంది. దాని మీద అక్కడ అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ ఎస్పీ కూడా ధైర్యం చేయలేదు. అంత దూరం మనకంత మెకానిజం లేదు ఇక్కడ, చాలా లోతుగా వెళ్ళాలి, మళ్ళీ మేము పర్మిషన్ పై వాళ్ళని అడగాలి, అది లీక్ అయిపోతుంది, లీక్ అయిపోతే వల్ల మనకే నష్టం కదా అని చెప్పి తప్పుకున్నారు. నా దగ్గర ఇలా ఉందయ్యా, ఒకే ఒక ఆధారం ఉంది, దాని ఆధారంగా ఎవరికైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అప్పగించి సిన్సియర్గా నీకు నమ్మకం అని పిలిపించుకొని నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఇస్తాను క్యాష్ షెట్, నువ్వు ఆ ఇన్వెస్టిగేషన్ చేయించు, కొంత సమాచారం వస్తుంది, వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు అంటే, ఎందుకు లేవయ్యా మనం అంత దూరం అంత లోతుగా వెళ్ళాలన్న అవసరం ఏముంది అంటే ఏమి చెప్పాలి మరి? అంటే అది మెతకతనమా లేదంటే దయాగుణమా ఏమనుకోవాలి? భయం అనుకుంటున్నా నేను. ఏమో అలాంటి చేయగలిగితే మళ్ళా నా మీద ఎదురుదాడి చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అలానే ఇలా ఆలోచిస్తున్నారు అలా కదా? అన్నాడా? అవునండి, ఇలా అన్నాడా? ఈనాడులో రామోజీరావు గారి దగ్గర కూర్చొని ఆయనకి చెప్పారు, సార్ ఇట్లా చేద్దాము, పత్రికల్లో రాద్దాము, పత్రికల్లో. అయ్యా వాడు నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడయ్యా, వద్దులే అన్నాడు. రామోజీరావు గారా? అట్లేనా? నిన్ను చెప్తాడు అన్నాడు.